మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు సంఘంతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైన సందేశం. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 10వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పండి. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకున్న వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. గత వారంలో మనం విన్నాం, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు. ఉన్నారో లేరో నాకు తెలియదు, మరి మీకు తెలిసి ఉండొచ్చా? ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో మనం పోల్చవచ్చు. మా అమ్మ లాంటిది, మా నాన్న లాంటిది. ఒక మనిషిని మరో మనిషితో మనం పోల్చగలమేమో, కానీ ఈ సృష్టి అంతటిలో దేవునితో పోల్చదగినవాడు, దేవునికి సమమైన వాడు, దేవునికి సాటి అయినవాడు ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. మన దేవునికి పెట్టబడిన పేరు అద్వితీయ సత్యదేవుడు అని వాక్యం పిలిచింది. అద్వితీయుడు అంటే ద్వితీయము లేనటువంటి వాడు. అంటే సబ్స్టిట్యూట్గా ఆయన స్థానంలో కానీ ఆయన పోలికలో కానీ ప్రపంచంలో ఎవరిని మనం పెట్టలేము. అద్వితీయ సత్యదేవుడు, రైట్. అసమానుడైన ఈ దేవుని గూర్చి భక్తుడైన దావీదు గారు అంటాడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతిలో నుండి దేన దరిద్రులను విడిపించువాడవు నీవే అని నేను మాత్రమే కాదయ్యా, నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తున్నాయి అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. జీవిత ప్రయాణంలో మన బ్రతుకులో ఎదురయ్యే సమస్యలు కొన్ని దేవుడు మనకిచ్చిన తెలివితేటలతో, మన జ్ఞానంతో, మన బలంతో మనం పరిష్కరించుకోగలుగుతాం. నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఉన్నాయే, నీ శక్తికి మించినవై ఉంటాయి. నీ జ్ఞానానికి, నీ మేధస్సుకు, మరో కోణంలో చెప్పాలంటే నీ వయస్సుకు మించిన శోధనలు. ఆ బంధకాల మధ్యలో బిగించబడి మనిషివి కదా ఇలా ఆలోచిస్తాం, ఈ బంధకాలు నన్ను బిగించేస్తాయేమో, ఈ బంధకాలతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెట్టాల్సి వస్తుందేమో, బ్రతుకంతా ఈ అప్పుల సమస్యనేమో, బ్రతుకంతా ఈ ఆర్థిక సమస్యనేమో, ఇక ఈ బంధకాలలో నుంచి నేను బయటపడలేను. కారణం ఏంటంటే నన్ను ఆవరించిన బంధకాలు నా శక్తికి మించినవి, నాకున్న అప్పులు నా ఆదాయానికి మించినవి, నా శరీరంలో ఉన్న అనారోగ్యం డాక్టర్ల జ్ఞానానికి మించింది, నా బ్రతుకులో నాకు ఎదురైన ఈ సమస్య నా వయస్సుకు మించినటువంటి శోధన. ఇంతే, బ్రతికింతే, విడుదల నాకు దొరకదు అని కొన్నిసార్లు నీవు అనుకుంటూ ఉన్నప్పుడు నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గలవాని చేతిలో నుండి దీనులను విడిపించే గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. నా వల్ల కాదు ప్రభా అని అంటావే, అప్పుడే దేవుడు నీ సమస్యల్లో జోక్యం చేసుకొని ఏది అసాధ్యం అనుకుంటావో దాన్నే నా దేవుడు సుసాధ్యం చెయ్యునుగాక. దావీదు అంటాడు, అయ్యా నేను చెప్పటం కాదయ్యా ఈ మాట, నేను చెప్పటం కాదు, నా ఎముకలన్నీ నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాయ్యా. ఏమని సాక్ష్యం చెప్తున్నాయ్యా? బాల్య దినాల నుండి ఇదిగో ఈ కీర్తన రాసే వరకు నా శక్తికి మించిన కొన్ని సమస్యలు నా బ్రతుకులో ఎదురయ్యాయి. ఈ సమస్యలు నన్ను మింగేస్తాయి అనుకున్నా. దావీదు అనేవాడు ఇక భూమి మీద కనపడకుండా దావీదు జీవం భూమి మీద నుండి తుడిచిపెట్టబడుతుంది అని అనుకున్నా. కారణం ఏంటంటే
అవి నేను ఛేదించలేనివి, సాధించలేనివి, పరిష్కరించలేనివి. నీవు నా బ్రతుకులో ప్రత్యక్షమై నా శక్తికి మించిన చిక్కుముడుల నుంచి నన్ను నీవు విడిపించావని నేను మాత్రమే కాదయ్యా, నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, మిమ్మల్ని ఏదో ఉబ్బింప చేయాలనో, భ్రమపరిచే మాటలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలనో కాదు, కానీ దైవ సన్నిధిలో ఈ ఆరాధన కొరకు ప్రార్థించేసేటప్పుడు మీ అందరితో, సంఘ బిడ్డలతో, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబంతో నా దేవుడు పంచుకోమని సెలవిస్తున్న మాట. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్ను ఆవరించిన సమస్యలు నీ శక్తికి మించినవేమో, నీ ఆదాయానికి మించినవేమో, నీ తెలివికి మించినవేమో, నీతో చెప్పమని ప్రభు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటంటే, నీ బలానికి మించిన ప్రతి సమస్య నుండి రాగల దినాల్లో నా దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. రాగల దినాల్లో ప్రతి బంధకాన్ని నా దేవుడు తెంచబోతూ ఉన్నాడు. ప్రతి సంఖ్యలను నా దేవుడు విప్పబోతూ ఉన్నాడు. దీని గురించే ఇశ్రాయేలు ప్రజలతో భక్తుడైన ఇర్మియా ద్వారా ఓ చక్కటి మాట దేవుడు ఇలా అంటాడు. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 2-3 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చు దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసుకొనుము. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్తారు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దాస్యత్వానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా, ఈ దాస్యత్వం నుంచి నేను విడిపించబోతున్నాను. అయ్యా, మేము విడిపించబడటానికి బబులోను రాజులు మామూలు కాదుగా. మా బలానికి మించిన వాళ్ళయ్యా, మా శక్తికి మించిన వాళ్ళు. వాళ్ళని జయించడం మా వల్ల కాదు కదా. ఆ సంఖ్యలు తెంచుకొని బయటకు రావటం మానవ రీతిగా అది మాకు అసాధ్యం కాదు, అది మాకు అసాధ్యం కదా అని ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడు అంటాడు, ఆ మించిన బలము గల వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. రాగల కాలములో ఇది జరగబోతుంది. జరగబోతున్న ఈ కార్యాన్ని ఈరోజు పుస్తకంలో మీరు రాసుకోండి. ఒకనొక రోజు అది నెరవేర్చబడుతుంది. ఆ రోజు దేవుడిచ్చిన మాట ఈరోజు మా జీవితంలో దేవుడు నెరవేర్చాడని మీరు తప్పక నన్ను స్తుతించటం ప్రారంభిస్తారు. అమ్మా, నా వైపు చూడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ బంధకాల చేత నువ్వు బిగించబడి ఈ ఆరాధనకు వచ్చావో, ఇప్పుడు కాదు కానీ ఆరాధన వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తెచ్చుకున్న డైరీలో రాసుకో. ఏమని? నా భర్త త్రాగుబోతుగా గడిచిన 20 సంవత్సరాల నుంచి ఆ బంధకాలతో బంధించబడ్డాడు. ఈరోజు విశ్వసిస్తున్నాను, నా భర్తను ఆవరించిన త్రాగుబోతు బంధకాలు నా దేవుడు రాగల కాలములో తెంచబోతున్నాడు. నాకంటే భక్తిపరుడుగా నా భర్తను మార్చబోతున్నాడు. పుస్తకంలో రాసుకో. నీ ఆదాయం చూస్తే కొంతే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి నీవైన అప్పులు ఉన్నాయి చూసారా, నీ ఆదాయానికి మించిన అప్పులు. నీ దేవుడు ఎవరో తెలుసా? సూది బెజ్జంలో కూడా ఒంటెను దూర్చగలిగిన మహాగణుడు ఆయన. నేను తెలుగులోనే చెప్పినట్టున్నా ఈ మాట. ఏం చెప్పాను? సూది బెజ్జంలో దారం దూర్చటమే కష్టం. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక చూడండి, 50 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒరే మనవడా ఎక్కడున్నావు రారా. ఎందుకమ్మమ్మా ఈ సూదిలో దారం దూర్చరా? సూది బెజ్జంలో దారం దూర్చటమే కష్టం, కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? సూది బెజ్జంలో ఒంటెను కూడా దూర్చగలిగిన మహాగణుడు. రాసుకో. నీ జ్ఞానం సూది బెజ్జం అంతా, కానీ నిన్ను ఆవరించిన సమస్య ఒంటె అంత భీకరమైంది. ఎలా నేను పరిష్కరించగలను? నీవు పరిష్కరించలేవు.
అసమానుడైన నీ దేవుడు దాన్ని అవలేలగా ఆయన పరిష్కరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ బంధకంతో ఈరోజు వచ్చావో, సంవత్సరం 2 సంవత్సరాల పాటు హైదరాబాదులో తిరిగి తిరిగి ఉద్యోగం లేక ఇక బ్రతికింతే, చదువుకోవటం ఇంజనీరింగ్ చదువుకున్నా, చదివిన చదువుకు తగిన ఉద్యోగం, ఇక బ్రతికింతే అని విసికి వేసారిపోయి కృంగిపోయిన స్థితిలో ఈరోజు కూర్చుంటే నా ప్రభు అంటాడు, నువ్వు వెతికి వెతికి ఎంత మంచి ఉద్యోగం నువ్వు ఆశపడ్డావో, నీవు ఆశపడిన దానికంటే శ్రేష్టమైన ఉద్యోగం తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ సంగతి పుస్తకంలో రాసుకోమని ప్రభు అంటున్నాడు. నా కొడుకు కోసం ప్రార్థన చేశానయ్యా, 15 సంవత్సరాలు ఏడ్చానయ్యా, వాడు మారలా. నా కూతురు కోసం కన్నీళ్లు గార్చానయ్యా, ఆ బిడ్డ మారలా. మారకపోగా వాళ్ళలో ఇంకా విపరీతమైన ధోరణి ప్రారంభమైపోయింది. ఇక ఈ బంధకాలతోనే వాళ్ళని నేను చూడాల్సి వస్తుందేమోనని కృంగిని స్థితిలో వస్తే నా ప్రభు అంటాడు, నీ కుమారుణ్ణి కుమార్తెను ఆవరించిన బంధకాలు యేసు నామములో దేవుడు తెంచబోతున్నాడు. వాళ్ళ వయస్సుకు మించిన శోధన బంధకాలుగా మారి ఒకవేళ వాళ్ళను బంధించిన ఈ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గల వారి చేతుల నుండి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆర్థిక స్థితిగతులను మించిన బలము గల వాని చేతిలో నుండి నా దేవుడు విడిపించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడ రాసుకుంటారమ్మా? ఇర్మియా ప్రవక్తతో అన్నాడు కదా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో అన్నాడు కదా, నిన్ను ఆవరించిన బంధకాలు నా ప్రభు తెంచునుగాక. అసలు దావీదు ఈ మాట అంటానికి కారణం ఏంటి? నిజమే, మీరు చూడండి, బైబిల్లో దావీదు భక్తునికి వచ్చిన నీ శోధనలో యెషయికి పుట్టిన కుమారులు ఎవరికి రాలేదు అని నేను అంటా. మీరేమంటారు? యెషయికి మొత్తం ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారులు దావీదుకు వచ్చిన క్లిష్ట పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులు, చావాలా బ్రతకాల అర్థం కాక మరణాపేక్షను కోరుకునే భయంకరమైన బంధకాలు తతిమ 7 కుమారులకు రాలేదు. కానీ విచిత్రం, దావీదుకే ఎక్కువ శోధనలు వచ్చాయి. మరో మాట చెప్పమంటారా? యెషయికి పుట్టిన 8 మంది కుమారుల్లో ఎక్కువ ఆశీర్వదించబడింది కూడా దావీదే. ఎక్కువ శోధనలు అనుభవించింది దావీదే, ఎక్కువ శ్రమలు అనుభవించింది దావీదే, ఎక్కువ అవమానాలు అనుభవించింది దావీదే, ఎక్కువ నిందలు అనుభవించింది దావీదే, ఎక్కువ శాతం కన్నీరు అనుభవించింది దావీదే. దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కువగా పొందుకుంది కూడా. ఒక్కసారి నీ జీవితంలో కొంతమందితో నీ బ్రతుకును పోల్చుకొని, ఏమో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని అవమానాలు, నాకే ఎందుకు ఇన్ని తిరస్కారాలు, నా బ్రతుకులోనే ఎందుకు ఇన్ని నిందలు, నాకే అని ఒకవేళ నువ్వు కుమిలిపోతూ ఉంటే విశ్వసించు దేవుని బిడ్డ, ఎన్ని నిందలు నీ బ్రతుకులో అనుభవిస్తున్నావో రాగల కాలంలో నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ అంతట్లో చూడండి, ఏ భక్తుడైనా ఎక్కువ శ్రమల పాలైన వాడే. యోసేపు శ్రమల పాలు కాలేదా? యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో చెప్పండి, ఎక్కువ శ్రమలు అనుభవించింది ఎవరు? సరిపోలా. ఎక్కువ శ్రమలు అనుభవించింది ఎవరు? దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కువ అనుభవించింది. ఎక్కువ శ్రమలు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట దైవ సన్నిధిలో నిలవబడి ప్రవచనమెత్తి చెప్తున్నాను, రాగల కాలములో ఎక్కువ మహిమ నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కువ మహిమ నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దావీదు జీవిత యాత్ర అంతా మనం చూస్తూ ఉంటే శక్తికి మించిన పరిస్థితులు. చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు, వయసు కరెక్ట్గా చెప్పలేం కానీ 17 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు దావీదు మీదకి సింహం వచ్చింది, దావీదు మీదకి ఎలుగుబంటి వచ్చింది. విచిత్రం ఏంటంటే వాస్తవంగా ఆ సింహం దావీదును మొక్కలు చేయాల్సింది, మొక్కలు చేయాల్సింది. సంసోను సింహాన్ని చంపాడంటే సంసోను వయస్సు వేరు. అప్పటికి సంసోను బలాఢ్యుడు, బలం కలిగిన వాడు. విచిత్రం, ఈ సింహం రావటం దావీదు మీద దాడి చేసి
దావీదు యొక్క ఎముకలను మొక్కలు చేయాల్సింది. శక్తికి మించిన పరిస్థితి, సింహం దావీదు మీదకి వచ్చింది. అద్భుతం ఏంటో తెలుసా? సింహం దావీదు ఎముకలను విరవలేదు, కానీ దావీదే సింహపు ఎరుకలను విరిచినటువంటి వాడిగా మారిపోయాడు. దావీదే సింహపు ఎముకలను విరిచిన వంటి వాడిగా మారిపోయి అంటాడు, నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తున్నాయ్యా. ఏవనో తెలుసా? మించిన బలము గల సింహం చేతిలో నుంచి నీవు నన్ను విడిపించావు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ సింహము అంటే ఆత్మీయ కోణంలో చెప్తాను. సంసోను సింహాన్ని చీల్చాడు. ఒక పొడుపు కథ అక్కడ వేసాడు ఫిలిష్తీయులకి. ఏమని వేసాడు చెప్పండి? తేనె అన్నిటికంటే తీయనిదేది, అన్నిటికంటే మించిన బలము గలదేది అని పొడుపు కథ వేశాడు. ఆ పొడుపు కథకున్న వివరణ ఏంటంటే, తేనె కంటే తీయనిది, సింహం కంటే బలమైనది ఏదీ లేదు. సరే చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. అందరూ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ విషయాలన్నీ ఉంటాయి. మెట్టుకు నేను 18వ వచనం చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. 7వ దినమున సూర్యుడు అస్తమించక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, రైట్, ఇప్పుడు చెప్పండి. అన్నిటికంటే బలమైనది ఏది? చెప్పాలి. ఇప్పుడు అడుగుతా, ఆ సింహాన్ని సంసోను చంపగలిగాడా లేదా? రైట్, సింహాన్ని చీల్చాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో ఒక స్త్రీ చేతిలో సంసోను దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? సింహం కంటే స్త్రీయా? నేను అట్లా అంటలేదమ్మా. మనిషిని ఆవరించిన వ్యసనాలు సింహం కంటే బలమైనవి. సంసోను ఆ సింహాన్ని చంపగలిగాడు, ఈ సింహాన్ని చంపలేకపోయాడు. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. బొబ్బరిలతో సింహం వచ్చింది. దేవుని ఆత్మ బలంగా సంసోను మీద, తమ్ముడు ఆ వీడియో ఉందా? సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ బలంగా దిగొస్తే చూడండి, ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా, సంసోను మేకపిల్లను చీల్చినట్లుగా రెండిటిగా సింహాన్ని మొత్తం చూయించు ఒకసారి. సింహం కంటే మించిన బలం కలిగింది. దైవజనమా, నా వైపు చూడండి. మనిషి జీవితంలో ఆవరించిన వ్యసనాలు. లోకంలో ఎంతోమంది వ్యసనాల బారిన పడి జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. చరిత్రకారులు చెప్తారు, ప్రపంచంలో 7 రకాల వ్యసనాలు ఉన్నాయట. 7 రకాల వ్యసనాలు. ఒకటి జోదం, రెండవది మద్యం, మూడవది వ్యభిచారం. ఇట్లా రకరకాల 7 రకాలైన వ్యసనాలు ప్రపంచంలో ఉన్నాయి. మనిషి శరీరం వ్యసనాలకు బానిస అయిపోయి ఎన్నో సమస్యలను జయించగలుగుతున్నాడు, కానీ తన శరీరంలో ఉన్న పాపాన్ని మనిషి జయించలేకపోతున్నాడు. గుండెలను పిండే బాధాకరమైన ఒక మాట భక్తుడైన దావీదు గారు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. చెప్పండి నాతో కలిసి, వ్యసనము వలన, సౌండ్ పెంచాలి, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. ఆ వ్యసనం వలన ఏమైపోతుందట? వ్యసనం వలన భవిష్యత్తులు నీరుగారిపోతున్నాయి, సంసారాలు నీరుగారిపోతున్నాయి, ఆరోగ్యాలు నీరుగారిపోతున్నాయి. ఒకడికి జోదపు వ్యసనం ఉంటే మరొకడికి పేకాట వ్యసనం ఉంటుంది. ఒకడికి పేకాట వ్యసనం అయితే మరొకడికి మద్యపానపు వ్యసనం ఉంటుంది. ఒకడికి మద్యపానపు వ్యసనం అయితే
ఈ మధ్య కాలంలో ప్రజలకు ఎక్కువగా వచ్చిన వ్యసనం ఏంటో తెలుసా? సెల్ ఫోన్ ఒక వ్యసనం అయిపోయి మెట్టుకు లోకంలో ఎక్కడ చూసినా ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యసనంలో చిక్కుకున్నాడు. సింహాన్ని జయించగలుగుతున్నాడు, పుస్తకాలను జయించగలుగుతున్నాడు, రిటన్ ఎగ్జామ్స్ని జయించగలుగుతున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని జయించగలుగుతున్నాడు, వ్యాపారాన్ని వీటిని జయించగలుగుతున్నాడు. కానీ మనిషి తనలో బొప్పరిల్లుతూ రంకెలు వేసే పాపపు సింహాన్ని మనుషుడు చంపలేకపోతూ ఉన్నాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన యవ్వన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా స్త్రీ వ్యసనంలో చిక్కుకున్నారా? పురుష వ్యసనంలో చిక్కుకున్నారా? అపవిత్రత అనే వ్యసనంలో చిక్కుకున్నారా? మద్యపానం అనే వ్యసనంలో చిక్కుకున్నారా? అయ్యలారా, వ్యసనం మీ ప్రాణాన్ని నీరుగారుస్తుంది అన్న సంగతి గ్రహించండి. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండేటప్పుడు డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. సరిగ్గా ఖైరతాబాద్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఖైరతాబాద్కు ముందు ఓ పెద్ద టవర్ 14 అంతస్తులు ఉంది. దానిలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసే ఆయన 14వ అంతస్తుకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఆయన తలందు చూసారా? తగలటం నేలకు తగిలిందండి. మొక్కలు తునాతునకలు అయిపోయింది. ఏం జరిగిందని అందరూ నిలవబడి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి ఒక ఆయన ఏమంటాడు తెలుసా? వాడి వ్యసనమే వాడి జీవితాన్ని మింగేసిందిరా, వాడి వ్యసనమే వాడి జీవితాన్ని పాడు చేసిందిరా. ఏ వ్యసనం అయిపోయిందయ్యా చెప్తున్నారు. త్రాగుడుకు బానిస అయిపోయి జీతమంతా ఆ మద్యపు దుకాణాలకు దారబోసి అప్పుల పాలైపోతే భార్య తల్లిదండ్రులు అత్తామామలు అప్పటికి 4-5 లక్షలు 7-8 లక్షలు 2 పర్యాయాలు ఈ వ్యక్తి చేసిన అప్పు తీర్చారట. ఇక తాగొద్దు అని కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడితే మరలా త్రాగటానికి వెళ్ళిపోయాడు. త్రాగి అప్పుల పాలైపోయి ఎక్కడ అవమానం అయిపోతానేమోనని 14వ అంతస్తుకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఇంజనీర్ స్థాయి అండి, లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడండి. ఎంత గొప్ప స్థితిమంతుని యొక్క జీవితం, ఆ కుటుంబం ఎందుకు నీరుగారిపోయిందో తెలుసా? వ్యసనం. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, ఒక అన్నగా నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నా, వ్యసనం భయంకరమైంది. అది ఊబి నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేసినా రాలేనటువంటి పరిస్థితి. రోజు రోజుకు అది దిగిపోయేటట్లుగా చేస్తుంది. ఏ వ్యసనంలో నువ్వు చిక్కుకున్నావు? ఏ బంధకం చేత నువ్వు బంధించబడ్డావు? ఏ ఉచ్చుముడులు నీ చుట్టూతో బిగించి నిన్ను బానిసగా నీ బ్రతుకును మార్చాయి? ఒకసారి ఆలోచించు. ఇది నేను చెప్పిన ఆ వ్యక్తే కాదు, సంసోనే కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక బానిస సంఖ్యలతో నలిగిపోతున్నాడు. అపోస్తుడైన పౌలు అని గొప్ప మాట్లాడటం కదా. ఆయనే ఒక చోట అంటాడు, మేలైనది చేయాలనే ఆశ నాకుంది, కీడు చేయకూడదు అని నేను అనుకుంటున్నా. కానీ నా జీవితంలో ఏం జరుగుతుందంటే, ఏ మేలు చేయాలనుకున్నానో చేయాలనుకున్న మేలు నేను చేయలేకపోతాను. ఏ కీడు చేయకూడదు అనుకుంటున్నానో చేయకూడదు అని అనుకున్న కీడు నేను చేస్తున్నా. నా అంతరంగంలో ఒక పోరాటం. చెడు చేయకూడదు అనుకుంటున్నాను, చెడే చేస్తున్నా. మంచి చేయాలనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నా. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడనిది నేను చేస్తున్నా. కారణం ఏంటంటే నా లోపట ఒక పోరాటం. ఎవరిని బిడ్డలారా, నా వైపు చూడండి. నీ లోపల కూడా ప్రతిరోజు పోరాటం. రాత్రి పండుకునేటప్పుడు అనుకుంటాం, రేపు చక్కగా 4-5 అధ్యాయాలు చదవాలి, సెల్ ఫోన్ చాలా తక్కువగా చూడాలి, అవసరమైనప్పుడే నేను ఫోన్ వాడాలి, అంతకు మించి పొర్రపాటున నేను ఫోన్ వాడకూడదు అని 150 సార్లు రాత్రి తీర్మానం చేసుకుంటాం. తెల్లారింది బైబిల్ తీసుకుంటావు, ఫోన్ కూడా ప్రక్కనే పెడతావు. తెలియకుండా అట్లా ఫోన్ ముట్టుకుంటావు, చూస్తావు. ఒక 10 నిమిషాల తర్వాత నేను ఫోన్ వాడకూడదన్న సంగతి నీకు గుర్తొస్తుంది. నేను ఫోన్ వాడకూడదు అనుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు వాడుతున్నాను ఇసిరేస్తావు.
మరలా 10 నిమిషాల తర్వాత దాంతో వాడుకుంటూ ఉంటావు. చూడండి, ఏ వ్యక్తి జీవితంలోనైనా మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది, చెడు చేయకూడదు అని ఉంటుంది. కానీ చివరికి జరిగేది ఏంటంటే చేయకూడని చెడు చేస్తున్నాడు, చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాడు. ఈ పోరాటం ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉంటుంది. పౌలు జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంటే గగ్గోలు పెట్టి ఇక్కడ కేకలేస్తాడు. ఏమంటాడు తెలుసా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. అయ్యో, చెప్పాలి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? దైవజనమా, కొంచెం ఘాటుగా ఉంటుంది ఈ మాట. చూడండి, ఎవరు దౌర్భాగ్యుడు? కొన్నిసార్లు అంటాం, ఎంత దౌర్భాగ్యుడునండి, వాళ్ళు ఎంత దౌర్భాగ్యులోనండి అని అంటాం కదా. వాస్తవంగా లేఖనానుసారంగా ఎవరు దౌర్భాగ్యులంటే చేయాలనుకున్న మంచి చేయకుండా చేయకూడని కీడు చేసే ప్రతి వ్యక్తి దౌర్భాగ్యుడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ దౌర్భాగ్యపు స్థితి ఒక పౌలే కాదు, ప్రతి మనిషి జీవితంలో ఇది ఏలుబడి చేస్తావు. ఎవరో దౌర్భాగ్యుడు అనే కంటే కూడా నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆ దౌర్భాగ్యపు స్థితి నన్ను ఏలుబడి చేస్తుందయ్యా అని పౌలులాగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఏమంటాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? ఈ శరీరపు దురాశలు నా శక్తికి మించినవి. ఈ కాముకత్వపు దురాశలు జయించడం నా శక్తికి మించింది. సంసోను సింహాన్ని చంపగలిగాడు, కానీ శరీరంలో ఉన్న కాముకత్వాన్ని చంపలేకపోయాడు. నా పరిస్థితి కూడా అదేనయ్యా అని భక్తుడు ఈ స్థలంలో మొరపెడతా ఉంటే ఆ తర్వాత వచనాల్లో రాసి ఉంటాయి. చూడండి, నన్ను ఎవడు విడిపించగలడు? 25వ వచనం నాతో కలిసి చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాపమునకు దాసుడనై ఉన్నాను. 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేలిజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యా, ఈ శరీర దురాశలు నేను జయించలేకపోతున్నాను. ఇది ఒక బంధకంలాగా అయిపోయింది, ఇది ఒక సంఖ్యలలాగా అయిపోయింది. చేయకూడని కీడు చేస్తున్నాను, చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. నేను ఎలా అని భక్తుడైనటువంటి పౌలు గారు మొరపెడతా ఉంటే ఆయన మొర దేవుడు ఆలకించి తన రక్తంతో పౌలు గారిని కడిగి తన ఆత్మను పౌలు మీద కుమ్మరించడాన్ని బట్టి ప్రతి విషయంలో అపోస్తులైన పౌలుకు దేవుడు జయం ఇవ్వటం ప్రారంభించాడు. దేని మీద? శరీర దురాశల మీద దేవుడు జయం ఇవ్వటం ప్రారంభించాడు. కాముకత్వపు దురాశల మీద జయం ఇవ్వటం ప్రారంభించాడు. దైవజనమా, నా వైపు చూడండి. మించిన బలము గలవాని చేతిలో నుండి విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్తున్నాయని దావీదు గారు అంటున్నాడు కదా. మనల్ని మించిన బలం దేనికి ఉందో తెలుసా? నీ శరీరములో ఉన్న అపవిత్రతకు ఉంది, నీ శరీరములో ఉన్న కాముకత్వానికి ఉంది, నీ శరీరములో ఉన్న వ్యసనాలకు ఉంది. అవి నిన్ను మించిన బలం కలిగినవి. కానీ అద్భుతం తెలుసా? పాపం ఎంత బలమైనదైనా, నిన్ను మించిన బలమైనదైనా, దేవుని మించిన బలమైనవి పొరపాటును కానే కాదు. ఏ బంధకంతో నువ్వు బంధించబడ్డా రెండే రెండు: యేసు రక్తం, 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 యేసు రక్తం. యేసు రక్త ప్రోక్షణతో నువ్వు ప్రోక్షించబడతా ఉంటే ఆ రక్తం ప్రతి వ్యసనపు బంధకాన్ని తెంచునుగాక. చెప్దాం ఆమేన్. యేసు రక్తాన్ని స్మరిస్తూ రెండవది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అంటాడు. ఒకవైపు రక్తం, మరొక వైపు ఆత్మ. మరలా చెప్తాను,
నాతో కలిసి చెప్పండి. ఒకవైపు రక్తం, మరొక వైపు ఆత్మ. ఒకవైపు రక్తం, మరొక వైపు ఆత్మ. ఈ రెండిటిని ఎవడు ఆశ్రయిస్తాడో ప్రతి పాపపు బంధకాన్ని తెంచుకొని మించిన బలము గలవాని చేతుల నుంచి విడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అటుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నేనంట సర్వదా మనం ఏ విషయంలో దేవునికి మొట్టమొదట కృతజ్ఞులమై ఉండాలో తెలుసా? పాపపు బానిసత్వం నుంచి దేవుడు మనకు విడుదలిచ్చినందుకు దీని విషయమై సర్వదా ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. చూడండి, ఎంతోమంది త్రాగుడుకు బానిసలే జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? పేకాటకు బానిసలై, అక్రమ సంబంధాలకు బానిసలై, ఇంకా పచ్చిగా చెప్తాను, హోమోసెక్స్కి బానిసలై, పురుషులతో పురుషులు ఈ అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తా జీవితాలు నెట్ట నిలువున చేతులారా నాశనం చేసుకున్న వ్యక్తులు ఎంతమంది లేరు? యేసయ్య మనల్ని విడిపించిన తర్వాత మనకు ఎలాంటి ఉన్నతమైన పవిత్రమైన జీవితం ఇచ్చాడో తెలుసా? ఎప్పుడైనా దారిని వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని పొరపాటున మోహంతో చూస్తే ఆ రోజంతా ప్రభా, అయ్యో ప్రభా. ఒక అబ్బాయిని పొరపాటును చూస్తే అయ్యో ప్రభా, నేను ఇలా అయ్యో ప్రభా అని చిన్న పాపానికే గెలగెల కొట్టుకులాడే పవిత్రమైన మనస్సాక్షి నీకు నాకు కలగటానికి కారణం ఏంటో తెలుసా? అదే యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి. అదే దేవుని ఆత్మ మన అంతరంగికంగా మన లోపల జరిగించే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం. ఒకసారి నా వైపు చూడు. ఏ వ్యసనపు ఊబిలో నువ్వు కూరుకున్నా ఒక్కసారి చేయి పైకెత్తి, వద్దయ్యా, ఈ బంధకాలు తెంచబడాలి, ఈ అపవిత్రత తెంచబడాలి, నేను స్వతంత్రుడిగా బ్రతకాలని హృదయపు లోతులో నుంచి ఆశపడి దావీదులాగా, అపోస్తులైన పౌలులాగా మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే జగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఈ పునరుద్ధానపు దినాన నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. లేవనెత్తబడిన తర్వాత ఏమంటావో తెలుసా? అయ్యా, ఈ సిగరెట్ వ్యసనం మానలేననుకున్నానయ్యా, ఇది నా శక్తికి మించింది అనుకున్నానయ్యా, ఈ త్రాగుడు అలవాటు మానలేననుకున్నానయ్యా, ఇది నా శక్తికి మించిందయ్యా, నాలో తెలియకుండా పలానా పాపం ఉండే దీన్ని నేను జయించలేను అనుకున్నానయ్యా, కానీ ఈరోజు నేను జయించా. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తున్నాయి. ఏమని? మించిన బలము గలవాని చేతిలో నుండి నీవు నన్ను విడిపించే దేవుడు అని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు అలాంటి విడుదల దినంగా మన బ్రతుకులో చేయునుగాక. ఏ వ్యసనంతో వచ్చిన ప్రతి వ్యసనపు బంధకం యేసు నామం పేరిట దేవుడు తెంచునుగాక. నువ్వు స్వతంత్రుడుగానే యేసుకు మాత్రమే దాసుడుగా నువ్వు బ్రతుకుదువుగాక. సరే, సింహం అయిపోయింది. ఆ తర్వాత దావీదు మీదకి ఎవరు వచ్చారు? ఎలుకబంటి ఉంది చూసారా? అది ప్రాణాన్ని ఆవరించిన బాధలకు గుర్తు. సింహం ఉంది, పంజాతో ఒక దెబ్బ కొట్టేసింది. సింహం పట్టుకోవటం మనిషిని కానీ జంతువుని కానీ ఎక్కడ పట్టుకుంటుంది అంటే గొంతు దగ్గర పట్టుకుంటుంది. ఆ గొంతు దగ్గర పట్టుకొని రక్తం పీల్చి నిమిషం 2 నిమిషాల్లో మనిషిని చంపేస్తుంది. ఎలుకబంటి ఉంది చూసారా? హింసించి బాధ పెట్టి వాడికి ప్రాణం పోక ఈ ఎలుకబంటి చేసే హింస తట్టుకోలేక ఆ చనిపోయే ఆఖరి క్షణాల్లో కొన్ని నిమిషాల పాటు, మరో రకంగా 1 గంట పాటు ఆ బాధలు భరిస్తా మొత్తానికి ఎప్పుడో ఆ ఎలుకబంటి చేతిలో చనిపోదు. ఎలుకబంటి మనిషిని ఒకేసారి చంపదు. ఇది ఒక మనిషిని ఆవరించిన ప్రాణ బాధలకు గుర్తు. ఏంటి మనిషి జీవితంలో ఉండే ప్రాణాన్ని ఆవరించిన బాధలు ఏంటో తెలుసా? ఒకవైపు రోగం, అనారోగ్యం, మరొక వైపు ఆర్థిక సమస్య. వీటన్నిటిని మించి అసలు సంగతి చెప్పమంటారా? బ్రతుకులో కుటుంబంలో సమాధానం లేకపోతే ఇంతకు మించిన నరకం నేను అనుకుంటా భూమి మీద మరొకటి ఉండదు. 4వది అవమానం, అనారోగ్యం, ఆర్థిక సమస్య, అసమాధానం, అవమానం. ఇవి మనిషి ప్రాణాన్ని పట్టి పీడించేటువంటి బాధలు.
వీటన్నిటి మధ్యలో మనిషి నలిగిపోతున్నాడు. అది ఎలుకబంటితో సమానం. నీ కుటుంబాన్ని ఆవరించిన అసమాధానం, అనారోగ్యం, అవమానం, ఒకవేళ అవి నీ శక్తికి మించినవేమో, శక్తికి మించినవై నీ ప్రాణాన్ని అనుక్షణం ఒకవేళ హింస పెడతా ఉంటే, దైవజనమ, మనం ఆరాధించే ఈ దేవుడు ఎవరో తెలుసా? కీర్తనకర్త దావీదు గారు అంటాడు. చూడండి ఈ మాట, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7వ చరణం, 31:7. నాతో కలిసి చెప్పండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. ఈ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చేశాడట చూడండి, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అంటాడు. దైవజనమ, కొన్నిసార్లు నీ గుండెల్లో ఉన్న బాధ, నీ ప్రక్కనే పండుకున్న నీ కొడుకు నీ గుండెల్లో ఉన్న బాధ అర్థం కాదు. నీ ప్రక్కనే పండుకున్న నీ కుమార్తెకు నీ గుండెల్లో ఉన్న బాధ అర్థం కాదు. నీ ప్రక్కనే ఉన్న స్నేహితులకు నీ హృదయంలో ఉన్న బాధ అర్థం కాదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణ బాధలను కనిపెట్టి చూసేటువంటి దేవుడు ఆయన. చెప్దాం ఆమేన్. మనుషులుగా మనం లోకంలో బ్రతికేటప్పుడు గుండెల్లో ఎంత బాధ ఉన్నా, మనసులో ఎంత కలవరం ఉన్నా, హృదయంలో ఎంత పుట్టెడంత దుఃఖం ఉన్నా, బయట నలుగురు మధ్యలో కనపడేటప్పుడు నవ్వుతా తిరుగుతామా, ఏడుస్తూ తిరుగుతామా? సామెత ఒకటి ఉంది కదా, మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకొని తిరగం కదా. లోపట ఎంత బాధ ఉన్నా బయట కనపడేటప్పుడు సిస్టర్ బాగున్నారా అని అంటంతో మనం అనే మాట ఏంటో తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి చాలా బాగున్నాను. బ్రదర్ బాగున్నారా? దేవుని మహాదయ. మళ్ళీ దానికి తోడు ఇంకొక అదనంగా మీ ప్రార్థన ద్వారా చాలా బాగున్నాం అని అంటాం. నిజమే. ఏం వెళ్ళిన చోటల్లా మనం బాధలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు కదా. దైవజనమ, నీ గుండెల్లో ఉన్న బాధ నీ భర్త పసిగట్టకపోవచ్చు. నీ గుండెల్లో ఉన్న బాధ నీ కడుపున పుట్టిన బిడ్డలు అర్థం చేసుకోకపోవచ్చు. నీ హృదయంలో ఉన్న బాధ నీవు కట్టుకున్న భార్య అర్థం చేసుకోకపోవచ్చు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణ బాధలన్నీ కనిపెట్టి చూసే దేవుడు. అట్లాగాని ఇట్లాగే కనిపెట్టి చూస్తా మౌనంగా ఉంటాడా? నిన్ను ఆవరించిన ప్రతి ప్రాణ బాధను విమోచించే గొప్ప విమోచకుడు ఆయన, గొప్ప విమోచకుడు ఆయన. హిజ్కియా వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. క్యాన్సర్ అంటే ఈ రోజుల్లోనే సరైన ట్రీట్మెంట్ లేదు అని అంటారు. ఈలోపు యెషయా ప్రవక్త రానే వచ్చాడు, నువ్వు చనిపోతావయ్యా అని. హిజ్కియా రాజుకు వీపు మీద పుట్టిన ఆ క్యాన్సర్ పుండు గూర్చి రాజశేఖర గారు ఒకసారి చెప్పారు. మనిషి పిడికిలు బిగించి ఆ పుండు లోపల చేయి పెడితే ముంజేయి దాకా ఆ చెయ్యి పుండు లోపలికి వెళ్ళిద్దట. ఆ పుండు లోపల పురుగులు, ఒక్కొక్క పురుగు మనిషి చిటికిన వేలు ఎంతలా ఉంటుందో అంత లావుపాటి పురుగులు. ఆ పురుగులు ఆయన మాంసాన్ని తింటా ఉంటే ఓ ఓ అని అల్లాడిపోతూ ఉండేవాడు. ఈలోపు ఎవరో చెప్పారు, ఈ పురుగులు నీ శరీరాన్ని తినకుండా ఉండేటట్లు రోజుకొచ్చి ఒక 2 కిలోలు 3 కిలోలు జంతు మాంసం వేయండి అయ్యా అని చెప్తే, ఆ పుండు లోపల రోజుకొచ్చి 2 కిలోలు 3 కిలోలు జంతు మాంసం వేస్తేనట పురుగులు బయటకు వచ్చి ఈ మాంసాన్ని తిని హిజ్కియా శరీరాన్ని తినకుండా ఆగిపోయాయట. చచ్చిపోతావు అనుకున్నాడు, చచ్చిపోతాను అని అనుకున్నాడు. ప్రాణబాధ ప్రాణబాధ ప్రాణబాధ. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రాణబాధను కనిపెట్టి చూసే దేవుడు ఆయన, కనిపెట్టి చూసే దేవుడు ఆయన. అదే దేవుడు అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్ళు విడవటం నేను చూసా, నీ ప్రార్థన నేను అంగీకరించా, నేను స్వస్థపరుస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తూ ఉన్నాను. గట్టిగా చెప్తాం ఆమేన్. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ శరీరంలో ఉన్న వ్యాధి, నువ్వు చస్తావు, చావు తప్ప మరొక మార్గం లేదు. ఈ రోగం నిన్ను మింగేస్తుంది,
ఈ వ్యాధి నిన్ను మింగేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, నీకు వైద్యంతో ఇక ఇంతే, నీ పరిస్థితి ఇంతే, ఈ రోగం నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుందని ఒకవేళ నీ లోపట ఈ బాధ కుమిలి ఏడుస్తూ ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన నీ ప్రాణబాధను కనిపెట్టి చూసిన నా దేవుడు యేసు నామం పేరిట హిజ్కియాని స్వస్థపరిచినట్లుగా అనారోగ్యంతో వచ్చిన ప్రతి బిడ్డను నా దేవుడు స్వస్థపరచునుగాక. అనారోగ్యంతో వచ్చిన ప్రతి బిడ్డను గాయపడిన తన హస్తాన్ని చాపి మరణములో నుండి జీవానికి దేవుడు దాటించునుగాక. దాటించిన తర్వాత హిజ్కియా ఓ చక్కటి కీర్తన రాస్తాడు. చూడండి ఒకసారి. చూడండి 38వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. భలే చక్కటి మాట. నాతో కలిసి అందరూ చెప్పండి మాట. 38వ అధ్యాయం. అందరూ 38వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ప్రారంభంలో ఒక మాట అంటాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. దైవజనమ, కొన్నిసార్లు మిక్కుటమైన ఆయాసాలు దేవుడే నీ బ్రతుకులో అనుమతిస్తాడు. అయితే నీ బ్రతుకులో ఎదురయ్యే ఏ ఆయాసం కూడా నిన్ను నాశనం చేయదు. ఎదురయ్యే ప్రతి ఆయాసం భవిష్యత్తు కాలములో యేసు నామం పేరిట నీకు నెమ్మది ప్రసాదించునుగాక. ఏమంటాడు? మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలగటానికి కారణమైంది. దైవజనమ, లోకంలో అన్య ప్రజలకు వచ్చే శ్రమలు, ఆ శ్రమలు వాళ్ళని నాశనం చేస్తాయేమో, కానీ నీ బ్రతుకులో నీకెదురయ్యే ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. అది వ్యాధి అయినా, అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, ఏ సమస్య అయినా నీ బ్రతుకులో దేవుడు అనుమతించిన ప్రతి సమస్య మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. నేను ఎరిగిన ఒక కుటుంబం ఉంది, బ్యాంక్ ఎంప్లాయ్. ఎందుకో అక్కడ ఉద్యోగ స్థలంలో తెలియకుండా ఆయన మీద ఒక నేరం మోపబడి డ్యూటీలో నుంచి సస్పెండ్ అయ్యాడు. 4-5 పర్యాయాలు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, ఉద్యోగం ఉందని చెప్పి మేమేమీ దాచుకోలేదు. ఇప్పుడు కుటుంబం పోషించబట్టడం కూడా కష్టమైపోయింది. మమ్మల్ని ఎవరూ ఇట్లా చాలా కుమిలిపోతా ఏడుస్తున్నారు. దేవుని కృప 3 నెలల తర్వాత ఆ పోగొట్టుకున్న ఉద్యోగం మరలా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన ఒక 3-4 నెలల తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, నిజంగా మా ఆయనకు ఉద్యోగం పోవటమే చాలా మంచిదైందయ్యా. ఉద్యోగం పోవటం ఎట్లా చాలా మంచిదైందమ్మా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఉద్యోగం చేసేటప్పుడు రూపాయి విలువ మాకు తెలిసేది కాదయ్యా. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, దుబారా ఖర్చు పెట్టేవాళ్ళం. ఉద్యోగం పోయిన తర్వాత రూపాయి విలువేంటో, రూపాయిని ఎట్లా జాగ్రత్త పరచాలో మాకు అర్థమైందయ్యా. ఉద్యోగం ఉన్న దినాల్లో అందరూ మా వాళ్ళే అనుకున్నావయ్యా. ఉద్యోగం ఉన్న దినాల్లో ఎక్కడెక్కడోళ్ళందరూ మాకు చుట్టాలుగా ఉండి పలకరించడానికి వచ్చేవాళ్ళయ్యా. ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో, ఎక్కడ పడుగుతాం అనుకున్నారో, ఏ అవసరత అడుగుతాం అనుకున్నారో పలకరించే నాదుడు పోలేడయ్యా. ఈ ఉద్యోగం లేని స్థితిలో మాకు అర్థమైంది, మానవ బ్రతుకులో దేవుడు తప్ప మనిషికి ఇంకొక ఆధారం లేదు. నమ్మినా ఆధారపడినా దేవుని మీదే ఆధారపడాలని ఈ ఉద్యోగం లేని స్థితి ఎన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిందో అన్ని పాఠాలు నేర్పిందండి. దైవజనమా,
వాక్యం నేర్పలేని ఆధ్యాత్మిక పాఠాలు శ్రమల పాఠశాల ఉన్నతమైన ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పుతుంది. శ్రమల పాఠశాల నేర్పగలిగే ఆధ్యాత్మిక విషయాలు ప్రపంచంలో మరేది నేర్పలేదు. చివరికి ఆ తల్లి చెప్పింది, అయ్యా ఈ శ్రమకాలం దేవుని మీద ఆధారపడేటట్లుగా ప్రార్థనాపరులుగా మేము బ్రతకటానికి దేవుడు కృప చూపించాడయ్యా. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మదికి కారణం. యేసు నామం పేరిట నీవు అనుభవించే ప్రతి ఆయాసం రాగల కాలంలో నెమ్మదిగా దేవుడు మార్చునుగాక. చూద్దాం ఆమెన్. నెమ్మదిగా దేవుడు మార్చునుగాక. మరొక మాట కూడా ఇక్కడ చెప్తాను. నీ బ్రతుకులో ఎదురయ్యే ప్రతి ఆయాసం, ప్రతి శ్రమ రాబో కాలములో ఒక సాక్ష్యంగా ఉంచటానికే నీకు శ్రమను దేవుడు అనుమతించాడు. హిజ్కియా ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడు ఒకసారి ఆ మాట చూడండి. హిజ్కియా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. సజీవులు సజీవులే కదా, నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. తండ్రి నా వైపు చూడు. నీ బ్రతుకులో ఎదురయ్యే ప్రతి శ్రమ దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? శ్రమలలో నిన్ను నాశనం చేయటానికి కాదు. ఒక రోజు రాబోతుంది, తప్పకుండా ఆ శ్రమ నుండి నా దేవుడు విడిపించబోతున్నాడు. మరి ఎందుకు అనుమతించాడో తెలుసా? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం రాబోయే కాలాలలో నీ పిల్లలకు నువ్వు సాక్ష్యం చెప్పాలని. నాన్న, ఒకప్పుడు నా బ్రతుకులో ఇంత కష్టం వచ్చిందిరా, ఆ ప్రాణబాధలు ఆవరించినప్పుడు చావాలో బ్రతకాలో అర్థం కాలేదురా, యేసయ్య పాదాలు పట్టుకున్నానురా, యేసయ్య పాదాల దగ్గర ఏడ్చానురా. అట్లా కన్నీళ్లు కార్చడాన్ని బట్టి మరణంలో నుండి జీవానికి దాటించాడురా. నీ బ్రతుకులో నీకేదైనా కష్టం వస్తే యేసయ్య పాదాలు పట్టుకోరా. నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడని, నీ పిల్లలకు నీ బ్రతికే ఒక సాక్ష్యంగా ఉండాలని సాక్ష్యం కొరకే నీకు శ్రమను అనుమతించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. సాక్ష్యం. ఇప్పుడు రేపు సాక్ష్యం చెప్పాలంటే ఈరోజు శ్రమ ఉండాలి కదా. ఈరోజు నీకు అనుమతించిన ప్రతి శ్రమ రేపటి దినాన దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. నీ పిల్లలకు సాక్ష్యం చెప్పాలని కొన్ని శ్రమల కొలిమిలో దేవుడు పొట్టం వేశాడు. శ్రమలు కొద్ది రోజులే, వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. మించిన బలము గల సమస్యలన్నిటిలో నుంచి నా దేవుడు విడిపించునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. దావీదును ఆవరించిన ప్రాణబాధలు ఇంత అంతా కాదు. 116 కీర్తనలో తన ప్రాణబాధలు గురించి ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి ఆ మాట కూడా. 116 కీర్తన 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. నాతో కలిసి అందరూ చెప్పండి. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. అందరం ఈ మాట చెబుతాం మరొక్కసారి. 5వ వచనం అందరం చేతులు పైకెత్తి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. మన దేవుడు, మరోసారి, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా దయాళుడు, నీ పట్ల ఆయన దయ చూపక మానడు, నీ పట్ల వాత్సల్యము చూపక మానడు. భక్తుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు.
తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. ఇదే పాట దేవుడు నీ నోటుంచునుగాక. ఇదే పాట దేవుడు నీ నోటుంచునుగాక. మొదట ఏమన్నాడు? నా ప్రాణ బాధలు అన్నాడు. ఇక్కడికి వచ్చి ఏమంటాడు? నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు, విశ్రాంతిలో ప్రవేశించు అని మాట్లాడతాడు. దావీదును ఆవరించిన ప్రాణబాధలు ఎలుకబంటి లాంటివి, శక్తికి మించినవి. ఇక వీటి నుంచి నేను విడిపించబడలేను అనుకున్నాడు. దావీదు ఆరాధించే దేవుడు మించిన బలము గలవాని చేతిలో నుండి విడిపించే దేవుడు. నీ ప్రాణాన్ని పట్టి పీడిస్తున్న నీ మానసిక బాధ నుండి నా దేవుడు విడిపించునుగాక. రైట్. సింహం చేతిలో నుంచి దేవుడు విడిపించాడు, ఎలుకబంటి చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. ఇప్పుడు దావీదు ఎదుట ఎవరు నిలవబడ్డారు? గొలియాతు నిలవబడ్డాడు. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? సౌలు రాజా, నేను యుద్ధానికి వెళ్తాను, మీరేం భయపడద్దు. వాళ్ళు అంటారు, నువ్వు చిన్నోడు నాయనా, నువ్వు బాలుడు నాయనా, నువ్వేం యుద్ధం చేస్తావంటే దావీదు అక్కడ వాడిన పదమేంటో తెలుసా? సింహపు నోటి నుండి, ఎలుకబంటి చేతిలో నుండి తప్పించిన దేవుడే గొలియాతు చేతిలో నుంచి కూడా తప్పిస్తాడు అని మాట్లాడతాడు. అంటే ఇప్పుడు సమస్య ఎదురైంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాడంటే, గత కాలాలలో ఎదురైన సమస్యల నుంచి దేవుడు ఎలా తప్పించాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిలో నుంచి విడిపించిన దేవుడు ఈ సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించునుగాక. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా దావీదు మాట్లాడినట్లుగా మాట్లాడు. ఇప్పుడు నీ కళ్ళ ఎదుట ఏ సమస్య ఉంది? అఫ్కోర్స్ అది నీ శక్తికి మించినటువంటి సమస్య అయి ఉండొచ్చు. ఆ సమస్య నిన్ను బంధించేసా, అయిపోయింది నీ పని, ఇక నీకు విడుదల దొరకదు, నీ కుటుంబం నాశనం, నీ కుటుంబం పతనమైపోయిందని ఆ సమస్య ఒకవేళ నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తుందేమో. నిజమే, నీ ఎదుటున్న సమస్య నీ శక్తికి మించింది. అయితే ఒక మాట, సమస్యలు నీ జీవితాన్ని కొత్త ఏమీ కాదు కదా. నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో సమస్యలు నీ బ్రతుకులో వచ్చాయా రాలేదా? ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి. మిమ్మల్ని అడుగుతా, ఏ సమస్యలోనైనా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఏ సమస్యలోనైనా దేవుడు నిన్ను అనాథ చేశాడా? నీ సావు నువ్వు జావరా అని ఏనాడైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? నీవేం చేస్తావో, మునగతావో, తేల్తావో, నీ ఇష్టంరా, నీ సావు నువ్వు జావని ఏనాడు దేవుడు విడిచిపెట్టలా. గడిచిన కాలాల్లో ఎన్నో ఉపద్రవాల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కదా, విడిపించాడు కదా, కాపాడుతూ వచ్చాడు కదా. ఈరోజు కూడా ఆ సమస్యతో ఓ సమస్య, గడిచిన దినాల్లో ఎదురైన ప్రతి సమస్య నుండి నా దేవుడు నన్ను ఎలా విడిపించాడో ఈ సమస్యలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ సమస్యలో నుంచి కూడా దేవుడు తప్పిస్తాడని విశ్వాసపు వాక్కు నీ నోట నుంచి నువ్వు పలుకుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు గొలియాతు, ఇక్కడ చూడండి, గొలియాతు దేని గుర్తో తెలుసా? భయాన్ని పుట్టించేవాడు, భయోత్పాతమైన వాతావరణాన్ని కలుగు చేసేవాడు. గొలియాతు యుద్ధానికి రాలా, యుద్ధం చేద్దామని వచ్చాడు కానీ యుద్ధం చేయలా. యుద్ధానికి వచ్చాడు కానీ యుద్ధం చేయలా. యుద్ధం చేయక మునిపై ఇశ్రాయేలు గుండెల్లో ఏం పుట్టించాడో తెలుసా? భయాన్ని పుట్టించాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీని మాటలు వినినప్పుడు, అంటే నా వైపు చూడండి, గొలియాతుగాడు మొట్టమొదటి ఇశ్రాయేలు జీవితాల్లో ఏం చేశాడు? చెప్పాలి ఏం చేశాడు? ఇదే మాట తర్వాత వచనాల్లో కూడా ఉంటుంది. చూడండి, 24వ వచనం, 26వ వచనం. కొంచెం పెద్దగా చెప్పండి. ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. దైవజనమ, సాతాను ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటో తెలుసా? తెలియని భయం నీ గుండెల్లో పుట్టిస్తాడు. గొలియాతుగాడు యుద్ధం చేయలేదు, ఇంకా తన ఎత్తును చూపించి, తన ఆకారాన్ని చూపించి,
తన రూపురేఖలు చూపించి, వాడి చేతిలో ఉన్న ఆయుధాలను చూపించి ఇశ్రాయేలీలందరికీ భయాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. శత్రువైన సాతాను ఆయుధం కూడా తెలియని భయం వాడు నీ గుండెల్లో పుట్టిస్తాడు. నేనంట, దేనికి భయపడుకో, ప్రభు ఉన్నాడనే ఆ ఒక్క నిరీక్షణతో ధైర్యంగా నువ్వు బ్రతుకుదువుగాక. ప్రతి సమస్యకు చాలిన దేవుడు ఉన్నారు అనే ధైర్యంతో నీ జీవితంలో బ్రతుకుదువుగాక. సైతానుగాడు ప్రతిదానికి భయపెడతాడు. సింపుల్గా చూడండి, కొంతమంది ఎట్లాంటి భయస్తులు ఉంటారంటే, ఈ వేలు మీద చేతి మీద చిన్న కురుపు లేచింది అనుకోండి, ఆ కురుపుని ఇట్లా గిల్లుకుంటా ఏమనుకుంటారో తెలుసా? క్యాన్సర్ పుండేం కాదు కదా, కుష్ఠరోగాన్ని తెచ్చే పుండు కాదు కదా. చిన్న పుండుకు వాళ్ళు పెట్టే పేరు. ఎక్కడెక్కడైనా నొప్పి వచ్చింది అనుకోండి, గుండెలు నొప్పి ఏమో, చచ్చిపోతానేమో. నడువులు నొప్పి వచ్చింది అనుకోండి, పాడైపోయిన కిడ్నీలు, ఇక చూడండి, ఇట్లాంటి మాయదార రోగాలే పెడతారు. చిన్న రోగాలు పెట్టరు. అయిపోయింది నా పని. సైతానుగాడి ఆయుధాల్లో మొదటి ఆయుధం ఏదో తెలుసా? భయోత్పాతాన్ని కలుగు చేసి వాడు నిన్ను భయపెడతాడు. వాడు నిన్ను భయపెట్టినప్పుడు వాడి ఆకారాన్ని చూసి నువ్వు కలవరపడొద్దు. ఏం చేయాలో తెలుసా? గడిచిన దినాల్లో ఎన్నో శ్రమలు ఎదురైనప్పుడు నీ దేవుడు నేను ఎలా విడిపించాడో, నీ దేవుడు నేను ఎలా తప్పించాడో, ఆశ్చర్యకరమైన రీతిలో ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు ఎలా విడిపించాడో అది గనక నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే సమస్యకు మించిన ధైర్యం నీ గుండెల్లో దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. భయపడద్దు ప్రభు పిల్లలం. గొలియాతు లాంటి సమస్యలను చూసి భయపడద్దు. ఎందుకో తెలుసా? భయం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. 3 ప్రమాదాలు చెప్తా. పిరికోడు చుట్టూతో ఉన్న వాళ్ళని ధైర్యవంతులుగా మారుస్తాడా? ఇంట్లో ఒకడు భయస్తుడు ఉంటే ఇంట్లో వాళ్ళందరూ పిరికోళ్ళు అయిపోతారు. ఇప్పుడు సౌలు భయపడ్డాడట. 11వ వచనంలో ఏం చూసాము? 11వ వచనం కొంచెం వెనక్కి వెళ్ళు. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చెప్పండి, మొట్టమొదటి భయపడింది ఎవరు? ఇశ్రాయేలీలా, సౌలా? చెప్పాలి. మొదట ఎవరు భయపడ్డారు? సామెత ఒకటి ఉంది కదా, యథారాజా. చెప్పాలి అమ్మా, యథారాజా. అమ్మా, తల్లిగా ఉన్న నువ్వు ప్రతిదానికి గడగడ వణుకుతా ఏదో అయిపోతున్నట్లుగా నువ్వు బీపీ తెచ్చుకున్నావు అనుకో, నీ బీపీ దయ వల్ల ఇంటిల్లపాది బీపీ అను. పదే బిడ్డా, ఇలాంటివి ఎన్నో గడ్డు సమస్యలు వచ్చాయిరా. వేటిలో దేవుడు విడిచిపెట్టలా, వేటిలో దేవుడు అనాథన చేయలా. వాటన్నిటి నుంచి విడిపించిన దేవుడే ఈ సమస్యలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు నోట నుండి ఆ విశ్వాసపు వాక్కు రావాలి. నువ్వు పిరికోడు అయిపోయావా? ఇట్లా అన్నా కదయ్యా. చుట్టూ తిరుగుతారా? చుట్టూ తిరగటం కాదు, చుట్టూతో ఉన్నవాళ్ళు పిరికోళ్ళు అయిపోతారు. భయం వల్ల రెండో ప్రమాదం ఏంటో తెలుసా? ఏది భయపడతావో అది నీ జీవితంలో జరిగింది. ఏది విశ్వసిస్తావో నువ్వు విశ్వసించినట్లే దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఏది భయపడ్డావో భయపడిందే. దీనికి బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. పాపం యోబు విశ్వాస వీరుడే కానీ ఇక్కడ పప్పులో కాలేసాడు. ఏమంటాడో చూడండి. ఏది జరుగునని నేను బహుగా, పెద్దగా చెప్పాలయ్యా, కొంచెం పెద్దగా అందరూ చెప్పండి. ఏది జరుగునని, సరే, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించి ఉన్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చినది. ఏమి వచ్చునని బహుగా భయపడుతునో అంటే ఆ మధ్య ఒక భక్తుడు చెప్పాడు. యోబు వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఆయన ఒళ్ళంతా కురుపులు గజ్జి వచ్చి శిలపెంకుతో గోక్కుంటూ ఉంటే వాళ్ళని చూసి అనుకున్నాడంట, అమ్మో నాకు కూడా వస్తుందేమో, అమ్మో నాకు కూడా వస్తుందేమని ఊహించుకుంటా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఊహల లోకంలో గజ్జి వచ్చినట్టు,
శిలపెంకు తీసుకున్నట్టు గోక్కున్నట్టు మరలా మధ్యలో కాస్త స్పృహలోకి వచ్చి యేసు రక్తమే జయం అని అనుకోవటం, మరలా ఊహల్లోకి వెళ్ళటం. కొంతమంది ఊహల్లోనే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఏది సంభవించునని నేను భయపడితేనో అదే నా జీవితంలో జరిగింది. ఎప్పుడు అవిశ్వాసం, అధైర్యం, పిరికి ఆత్మ, నిన్ను నీవు నిందించుకునే ఆలోచన యేసునామములో నీకు దూరం అయిపోవునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. నా జీవితంలో ఒక సంగతి చెప్తాను. మన ఎబినేజర్ అన్న వాళ్ళది హౌస్ డెడికేషన్. ఊరు నుంచి వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళ పెద్ద ఒక చెల్లి ఉంది. వాళ్ళందరికీ మనం బాగా ఇష్టం. సరే నేను అక్క వెళ్ళామని చెప్పి ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి నా ఎదురు నిలబడి అన్నయ్య ప్రైజులాడు అన్నయ్య అంది. నేను ఆ తల్లికి ప్రైజులాడి చెబుదామని చూసే లోపు ఆ బిడ్డ కళ్ళకి వచ్చింది. ఎర్రగా సెంత నిప్పుల్లాగా ఉన్నాయి. ఆ బిడ్డ మేమంటే ఆ ప్రేమ కొద్దీ ఉన్నది కూడా మర్చిపోయి ఎదురుకొచ్చి ముఖంలో ముఖం పెట్టి ప్రైజులాడు అన్నయ్య అంది. నేనెంత తెలివి కలిగినో తెలుసా? అమ్మో ఏం వైపు చూస్తే నాకు కూడా వస్తుందేమో అని చెప్పి తలకాయ ఇడి తిప్పి ఇడి ప్రైజులాడు చెప్పా. అమ్మ ప్రైజులాడు అమ్మ అన్న. ఆమె ఎంత మొండితో చూడండి, ఇడి తిరిగి వచ్చింది. ఇడి తిరిగి వచ్చి అంటే అన్నయ్య ప్రైజులాడు అన్నయ్య అంది. నేను వదిలిపెట్టలా. ఆమె ఎంత మొండితో, మనం కూడా ఏం తక్కువ తింటామని ఈసారి తలకాయ ఇడి తిప్పి అమ్మ ప్రైజులాడు అమ్మ అన్న. ఆ మనిషి చూడండి ఇడి తిరిగి వచ్చింది. అన్నయ్య ప్రైజులాడు అన్నయ్య, నేను అన్నయ్య, మాది వాళ్ళ అమ్మని అన్నయ్య, నేను అన్నయ్య, ఎబినేజర్ వాళ్ళ పెద్ద చెల్లెల్ని అన్నయ్య అంది. సరేనా, ఇక తలకాయ తిప్పితే కుదరదని చెప్పి నేను ఇట్లాగే చేతులు పెట్టి అమ్మ ప్రైజులాడమ్మా అన్న. మూసిన కళ్ళు తెరవలా. సరే ఒక నిమిషం పాటు సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయిన తర్వాత ఇక నేను అనుకున్నా మొత్తానికి అక్క వెళ్ళిపోయినట్లుందని. అట్లా కళ్ళు తిరిగి చూస్తే ఇట్లాగే చూస్తుంది. నేను వెంటనే అనుకున్నా అమ్మో వచ్చేసిద్దేమో అనుకొని మళ్ళీ వదిలిపెట్టామా. యేసు రక్తమే జయం, మనకు అట్టాటి రావు. హౌస్ డెడికేషన్ అయిపోయింది, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఫెయిత్ హోమ్కి వెళ్ళాం, పండుకున్నాం. ఇక తెల్లారి 4ంటికి అరుణోదయ ప్రార్థనకు లేద్దామని ఆ దుప్పటట్లా తీసి కళ్ళు తెరుస్తూ ఉంటే ఫెవికాల్ అంటించినట్టుగా అతుక్కుపోయినాయి. ప్రభా నాకెందుకు ఇచ్చేవి ఈ వ్యాధి అన్న. అంటాడు నేను ఇలేదురా, నువ్వు తెచ్చుకున్నావు. విన్నారా? నేను ఇలేదురా, నువ్వు తెచ్చుకున్నావు. నేను తెచ్చుకోవటం ఏంటి ప్రభా, వస్తుందేమో అన్నావుగా, వచ్చింది. భయపడింది నీ మీదకి వస్తుంది. నీ భయం నీ చుట్టూతో ఉన్న వాళ్ళని పిరికివారిగా మారుస్తుంది. అంతకు మించిన మరో మాట ఏంటో చెప్పమంటారా? భయం నిన్ను చాతగాని వాడిగా మారుస్తుంది. ఇశ్రాయేలీలందరూ చేయలేనిది దావీదు ఒక్కడే చేయగలిగాడు. దేన్ని బట్టి చెప్పమంటారా? ఇశ్రాయేలీలకు లేనిది దావీదుకున్నది ఒకే ఒకటి, దేవుడైన యెహోవా పట్ల అచంచలమైన విశ్వాసం. ఏంటా విశ్వాసం? మించిన బలము గలవాని చేతిలో నుండి నీవు నన్ను విడిపించే దేవుడివని ఏమేమి చెప్తున్నాయంట మళ్ళొకసారి. మించిన బలము గలవాని చేతిలో నుండి నన్ను విడిపించే దేవుడవు నీవే అని నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్తా ఉన్నాయి. వాళ్ళు అంటారు బాబు గొలియాతు ఎత్తి ఎంత, నీ ఎత్తి ఎంత, గొలియాతు బలం ఎంత, నీ బలం ఎంత అని అంటా ఉంటే వాళ్ళ మాటలేమీ పట్టించుకోవాలి. చూడండి దావీదు ఏం చేశాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇది చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నుంచి చూస్తా ఉన్నది. చూడండి, పర్వాలేదు. You're too young to die. I will fight you. మరోడని కత్తి తిప్పుతున్నాడు.
చప్పటి కొడతా స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ఇందులో ఒక తప్పు ఉంది. ఆ తప్పేంటో తెలిసిన వాళ్ళు చేయొద్దని, అది ఎలికలుగా పడ్డట్టుగా చూపించాడు. ఎలికలుగా పడలా, బోర్లుగా పడ్డా. వాస్తవంగా ఎలికలుగానే పడాలా. అటువైపు నుంచి రాయేసేటప్పుడు తప్పించుకోవటానికి ఎట్టెట్టని వెనక్కబడాల, వెనక్కే పడాలి. కానీ బైబిల్ ఏమని రాసిందో తెలుసా? బోర్లా పడ్డాడంట. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. బోర్లా ఎందుకు పడ్డాడో తెలుసా? గొలియాతుగాడు వెనక దేవుడు ఉన్నాడు, పెటామని ఒకటేసాడు, ఆడు బొక్క బోర్లు పోయాడు. నువ్వు నమ్ముతావా? దేవుడు నాకున్నాడు అన్న ఆ ఒక్క విశ్వాసం నీ గుండెల్లో పెట్టుకుంటే నీవు కాదు, యెహోవాయే నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. యెహోవాయే నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. యెహోవాయే, యెహోవాయే, యెహోవాయే. అయితే ఒకటి జ్ఞాపకం చేస్తా. గొలియాతు 6.5 అడుగులు ఎత్తు, 6 జానెడు, 6 జానెడు అంటే దరిదాపుగా 9.5 అడుగులు ఎత్తు. దావీదు ఎంత ఉండి ఉంటాడు మనకు కరెక్ట్గా తెలీదు అనుకోండి. ఒక 5 అడుగులు 6 అడుగులు 9.5 అడుగులు ఎత్తు కలిగిన ఆయన పక్కన 6 అడుగులు ఎత్తు కలిగిన ఆయన నిలవబెట్టామనుకోండి, పొట్టోడుగా ఉంటాడా లేదా? దావీదు గొలియాతు పక్కన నిలవబడలా. గొలియాతు పక్కన ఎవరిని నిలవబెట్టుకున్నాడు తెలుసా? తన దేవుడైన యెహోవాని నిలవబెట్టుకున్నాడు. దేవుడైన యెహోవా ఎత్తెంత? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆ మహాదేవుడిని నిలవబెట్టుకున్నప్పుడు గొలియాతు గాడు తొక్కడాగా కనపడ్డాడు. క్యా బోల్తే? అరే మనకు కూడా హిందీ వస్తుంది, ఏమంటారు? ఆఫ్టర్ ఆల్ గడిగా కనపడ్డాడు. నేనంట, నీ సమస్య ఎంత పెద్దదైనా నీ సమస్యను నీతో పోల్చుకోకు. నీ సమస్య ప్రక్కన నువ్వు నిలవబడకు. నీ సమస్య ప్రక్కన నీ దేవుని పెట్టుకో. ఆ దేవుని ఎదుట నీ సమస్య అల్పమైనది, స్వల్పమైనదిగా కనపడింది. దేవుడు యుద్ధభూమిలో అడుగుపెడితే ఏం చేస్తాడో తెలుసా? గొడ్డలితో పోయే సమస్యను కూడా గోడుతో దేవుడు తీసేస్తాడు. గొడ్డలితో పోయే సమస్యను కూడా గోడుతో తీసేస్తాడు. సింహం అది పాప సంబంధమైన కార్యక్రమం. ఎలుకబంటి ప్రాణబాధలకు గుర్తు. ఎస్, గొలియాతు భయోత్పాతాన్ని కలుగు చేసే వాతావరణం. లోకంలో దేనికి నువ్వు భయపడకు, ప్రభు ఉన్నావని ధైర్యంగా బ్రతుకుదువుగాక. దావీదు ఓ స్థలంలో కీర్తన రాస్తూ ఇలా అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నీవు నన్ను తప్పించేవయ్యా అంటాడు. దావీదు కలిగిన భయాలన్నిటిలో నుంచి దేవుడు ఎలా తప్పించాడో ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ గుండెల్లో ఉన్న భయాలన్నిటి నుంచి నా దేవుడు తప్పించునుగాక. నీ గుండెల్లో ఉన్న కలవరాలన్నిటి నుంచి దేవుడు తప్పించునుగాక. నాతో కలిసి చెప్పండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మరొకసారి పెద్దగా చెప్దాం, నాకు కలిగిన భయము అన్నిటిలో నుంచి అన్నాడా? కొన్నిటిలో నుంచి అన్నాడా? కొన్నిటిలో నుంచి తప్పించి కొన్నిటిలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించే శక్తి కలిగినటువంటి దేవుడు. చెల్లి, నా వైపు చూడరా. నీతో ఈ మాట చెప్పమనే నా దేవుడు పురికొల్పుతున్నాడు. ఏ భయంతో ఈ ఆరాధనకు వచ్చావు? గుండెల్లో ఎవరిని గూర్చిన భయం ఉంది? ఏ విషయాన్ని గూర్చిన భయం ఉంది? పుస్తకంలో రాసుకో. ఒకరోజు రాబోతుంది, నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దావీదును ఆవరించిన మరొక సమస్య, దావీదును తరిమిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు బలవంతుడా దావీదు బలవంతుడా? అరే కొంచెం గట్టిగా చెప్పాలి. సౌలు అంటే మీ చుట్టం సౌలు కాదు, బైబిల్లో సౌలు ఉన్నాడుగా, ఆయన సంగతి నేను చెప్పేది. చెప్పండి, సౌలు బలవంతుడా దావీదు బలవంతుడా? అందుకని దావీదు బలవంతుడా? వాళ్ళిద్దరిలో ఎవరు? సౌలేమో దేశాన్ని పరిపాలన చేసే రాజు, దావీదేమో గొర్రెల కాపరి. ఇంకొంచెం చెప్పాలంటే ఆ రాజు యొక్క సైన్యంలో పనిచేసే సైనికుడు.
నేనంట సైనికుడు గొప్పోడా, రాజు గొప్పోడా? రాజు ఉంచాలనుకుంటే సైనికుడిని ఉంచుతాడు, తీసేయాలనుకుంటే తీసేస్తాడు. ఇప్పుడు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తుంది ఎవరు అంటే సాక్షాత్తు సౌలే. అందుకని ఒక చోట ఏడుస్తూ కీర్తన రాస్తాడు. ఒకసారి ఈ మాట చూడండి. 142 కీర్తన 6వ చరణం. నాతో కలిసి చెప్పండి. నేను చాలా కృంగి ఉన్నాను, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ కీర్తన రాసేటప్పుడు ఎలా ప్రారంభించాడు నా వైపు చూడండి. ఏమంటాడు? నేను చాలా ఇప్పుడు చూడండి, బయటోళ్ళు కీడు చేస్తే మనం పడే బాధ కొంత, మన ఇంటోళ్ళు మనకు కీడు చేస్తే, మనం నమ్మిన వాళ్ళు మనకు కీడు చేస్తే, మన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు మనకు కీడు చేస్తే, మనం గుండెల నిండా నమ్మిన వాడే మనలను నట్టేట ముంచాలని ప్రయత్నం చేస్తే ఆ హృదయ బాధ ఎవరు తట్టుకోలేరు. అమ్మ మా అమ్మ మంచిది కాదు, నువ్వు మంచిదానివి కాదని ఊరోళ్ళంతా చెప్పుకున్నారు. ఈ వార్త నీకు తెలిసింది. నువ్వేం చేస్తావో తెలుసా? దులుపుకొని పోతావు. ఆడు మంచి అంటే ఎంత, ఆడు జోలు నాకెందుకు కొట్టేస్తావు. నీ కడుపును పుట్టిన పిల్లలే నిన్ను గూర్చి చాటున మా అమ్మ అస్సలు మంచిది కాదు, మా నాన్న అస్సలు మంచోడు కాదు. నీ కడుపును పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి చెడుగా అనుకున్నారనుకో, ఆ వార్త వినటంతో దాన్ని కూడా ఇట్లా దులుపుకుంటావా? ఏమో మీరు దులుపుకునేటట్టే ఉన్నారు, ఒక్కళ్ళు చెప్పట్లా. సుగుడక్క దులుపుకుంటారా? గుండెలను పట్టి పీడిస్తుంది, తట్టుకోలేడు. ఏ తల్లి తట్టుకోలేదు. బయటోళ్ళు ఎన్నన్నా తట్టుకోగలరేమో కానీ తాను కని పెంచి పెద్ద చేసిన తన పిల్లలు అలా ఈ మాట ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు కదా. దావీదు సౌలుకు చేసిన ఉపకారం ఇంత అంత కాదు. సౌలు గొలియాతు చేతిలో చావవలసిన వాడై ఉంటే ఆ స్థానంలో నిలవబడి సౌలుకు ప్రాణభిక్ష పెట్టాడు. సౌలు ఇంటి వారికి ప్రాణభిక్ష పెట్టాడు. దయ్యం బట్టి అల్లాడిపోతా ఉంటే సితారా తీసుకొని వాయిస్తా దయ్యం నుంచి విడుదల పొంది బాగు చేశాడు. అంటే దావీదు సౌలుకు చేసిన ఉపకారం ఇంత అంత కాదు. అద్భుతం ఏంటంటే ఏ దావీదు దగ్గర ఉపకారం పొందుకున్నాడు సౌలు, అదే సౌలు దావీదు ప్రాణం తీయాలని తరుముతున్నాడు. ఏడుస్తూ అంటాడు, యెహోవా నేను చాలా కృంగున్నానయ్యా, నా చెలికాడే నన్ను తనటానికి మడిమెత్తాడయ్యా, నా విహితుడే నాతో కలిసి భోజనాన్ని కూర్చున్నవాడే నా నాశనాన్ని కోరుతూ ఇలా ప్రయత్నం చేస్తున్నాడయ్యా. యెహోవా నేను చాలా కృంగి ఉన్నాను, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులైనా నీకంటే బలిష్ఠులు కాదు కదయ్యా, వారి చేతిలో నుండి నన్ను విడిపించు అంటాడు. దైవజనమా నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ సంసారానికి, నీ సంఘానికి, నీ సేవకు నువ్వు కష్టపడి పని చేస్తున్న నీ పరిచర్య కొంతమంది గుర్తుంచుకోకుండా నీ ప్రక్కనే ఉండి నీకు గోతులు తవ్వుతూ ఉంటారు, నీకు ప్రక్కనే ఉండి నీ నాశనాన్ని కోరుతూ ఉంటారు. నువ్వు ఎదురు కనపడ్డప్పుడు మాత్రం అక్క ప్రేజులాడక్క అంటారు. నువ్వు అట్లా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక మూతి తిప్పుతారు అని అంటారు. ఏం భయపడక. వాళ్ళు ఒకవేళ నీకంటే బలవంతులేమో, నీ దేవుని కంటే బలవంతులు కాదు, నీ దేవుని కంటే బలవంతులు కాదు, నీ దేవుని కంటే శక్తివంతులు కాదు. దావీదు ఎలా తన వేద్యాన్ని దేవునికి అప్పగించాడు, నువ్వు ఏమీ మాట్లాడకుండా నీ వేద్యాన్ని దేవునికి అప్పగించి నీ మార్గం గుండా నువ్వు సాగిపోతూ ఉండు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక్క మాట కూడా నోరు బారేసుకోవద్దు, ఒక్క మాట కూడా నువ్వు అనొద్దు. ఎందుకు ఇట్లా అన్నావు, ఎందుకు అట్లా చేసావని ఎవరితో వాదనకు దిగొద్దు. నీతి కలిగిన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. నీవేంటో నీ వ్యక్తిత్వం ఏంటో రుజువుపరిచే రోజు ఒకటి వస్తుంది. అటుగా చెప్దాం ఆమేన్. నీ యథార్థత ఏంటో, ఎంత నిష్కల్మషంగా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించావో
దాన్ని అర్థం చేసుకునేటట్లుగా చెప్పే రోజు దేవుడు ఇస్తాడు. వాడు అర్థం చేసుకున్నాడా సరే, అర్థం చేసుకోలేడా, సౌలుకి ఏ గతి పట్టిద్దో వాడికి ఆ గతి పట్టిద్ది. సౌలుకి ఏ గతి పట్టింది? ఏమన్నా అంత సీరియస్గా చూస్తున్నారేంటమ్మా? సౌలుకి ఏ గతి పట్టింది? గిల్బోవ పర్వతం మీద దారుణంగా నీ బ్రతుకులో నీకెవరైనా నీకు వ్యతిరేకంగా అనవసరంగా నీకు గోతులు తవ్వితే నమ్మండి, వాడు త్రవ్వుకున్న గోతిలో అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నన్ను తరుమువారు నాకంటే బలవంతులయ్యా, నాకంటే బలిష్ఠులయ్యా అని దావీదు మొరపెట్టినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెడితే ఆ దేవుడే తన హస్తాన్ని చాపి మించిన బలము గల వారి చేతిలో నుంచి దేవుడు తప్పించునుగాక. ఈరోజు నమ్మండి, ఈ మాట పుస్తకంలో రాసుకోండి. ఏంటో చెప్పమంటారా? దావీదు నిర్దోషి. నిర్దోషిని ఎవరు తరుముతున్నారు? సౌలు తరుముతున్నాడు. ఎందుకు తరవగలుగుతున్నాడో తెలుసా? నేను రాజుని, ఏం చేసినా చల్తా, నేనేం చేసినా వాడి విషయమై అడిగే దిక్కు వాడికి లేదు, నేను మెజారిటీ, వాడు మైనారిటీ, ఏం చేసినా వాడు తలంచుకోవాల్సిందేనని తన రాజరికాన్ని బట్టి అధికారాన్ని బట్టి దావీదును ఏదేదో చేయాలనుకున్నాడు. నిజమే, దావీదు ఎలా నిరపరాధో 100కి 100 భారతదేశ క్రైస్తవ్యం, భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవులైన మనం దావీదు లాంటి వాళ్ళం. మనం ఎవ్వరికి కీడు చేసేవాళ్ళం కాదు. కీడు చేయుట ప్రభు మనకు నేర్పలేదు. మన ప్రభు మనకు నేర్పింది ఏంటో తెలుసా? కీడు అనుభవించి మేలు చేయి. కీడును కీడుతో కాకుండా కీడును మేలుతో జయించు. కుడి చెంప మీద కొడితే 2 చెంపలు చూపించన్నాడా? 2 చెంపలు కొట్టు అన్నాడు. ఏమన్నాడు? కుడి చెంప మీద కొడితే 2 చెంపలు, 2వ చెంప చూపించని సాత్వికాన్ని నేర్పాడు. అదే రక్తం క్రైస్తవుని గుండెల్లో ఉంది. కొంతమంది వ్యక్తులు ఈ క్రైస్తవులు చేతగానోళ్ళని, మైనారిటీలని, వీళ్ళని ఏం చేసినా అడిగే దిక్కు లేదని చెప్పి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కొంతమంది లేస్తారు, రకరకాల కార్యాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలియంది ఏంటో తెలుసా? మనం ఇలాగే ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు మారి ప్రభు తట్టు తిరిగారా, దేవునికి స్తోత్రం. మారకుండా అదే మనస్తత్వంతో వెళ్ళిపోతూ ఉంటే సౌలుకు ఏ గతి పట్టిద్దో మీరు కావాలంటే రాసుకోండి. బైబిల్ని బట్టి చెప్తున్నాను. సౌలుకు ఏ గతి పట్టిద్దో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనవసరంగా దౌర్జన్యం చేసే ప్రతి వాడికి ఆ గతి రాగల కాలంలో పడుతుంది. ఆమెనని మనం అనకపోయినా వాక్యం నెరవేర్చబడుతుంది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా, దావీదు ఒక మాట అంటాడు, భలే చక్కటి మాట, నాకు భలే ఇష్టం. అది కీర్తనల గ్రంథం చూడండి, 119వ కీర్తన 83వ చరణం. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎలా బ్రతికాడో ఒక మాట చదువుకొని ఇక మన ప్రార్థనలోకి వెళ్దాం. నాతో కలిసి నేను పొగ తగులుచున్న సిద్ధివలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. నేను పొగ తగులుచున్న సిద్ధివలెనైతిని, అయినను. ఓ రకంగా పొగ తగులుచున్న సిద్ధిలాగా మారటానికి సౌలే కారణం. సౌలును చంపేస్తే పేడ పోద్ది. కానీ వాక్యం ఒకటి ఉంది, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ఏమంటాడో తెలుసా? పొగ తగులుచున్న సిద్ధి వలె నేను మారా, అయినా నీ కట్టడులు నేను దైవజనమా నా వైపు చూడండి. దేవుని ఆజ్ఞలు పాటించలేని కష్టస్థితులు కొన్ని నీ బ్రతుకులు ఎదురవుతాయి. అప్పుడు కూడా వాక్యాన్ని ఎదురు పట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకు. దేవుడే నీ పక్షాన నిలవబడి విజయవీరుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇర్మియా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన జయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అందరం. ఇది నీ బ్రతుకులు దేవుడు నెరవేర్చునుగాక. సంఘ బ్రతుకులు దేవుడు నెరవేర్చునుగాక.
ఏమంటాడు దేవుడు ఇక్కడ? నీతో యుద్ధము చేయుటకు వారు వస్తారు. వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు, భయపడకు. నీ వెనక గుసగుసలాడేవాళ్ళు ఉంటారు, భయపడకు. నీతో మంచిగా మాట్లాడి నిన్ను గూర్చి చాటుగా మాట్లాడేవాళ్ళు, భయపడకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడిపిస్తాడు. ఎంతమంది నీతో యుద్ధానికి వచ్చినా చివరికి నువ్వు జయాన్ని పొందటానికి దేవుడు కృప చూపించును గాక. ఈ మాటలన్నీ చెప్పి మించిన బలము గలవాని చేతిలో నుండి నన్ను విడిపించువాడవు నీవే అని ఎవరు చెప్తున్నారట? చెప్పాలి. ఈ సంగతి ఎక్కడ రాసుకోమంటున్నాడు? ఇదే మాట ఇర్మియా గ్రంథంలో చెప్తూ అంటాడు. ఆ వాగ్దానం మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ముగింపులో ఒకసారి చూడండి, భలే చక్కటి వాగ్దానం. 31వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కొంచెం నాతో కలిసి చెప్పండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదురు. ఇక్కడ కొంచెం పెద్దగా చెప్పండి. వారినెన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందురు. ఈ మాట దేవుడు మన బ్రతుకులో నెరవేర్చునుగాక. 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును. గనుక కన్యకలను యవ్వనులను ముగింపు మాట చెప్పండి. ఎవరంట? కన్యకలు నాట్యం ఆడారంటే ప్రైజ్ గాడ్, యవ్వనులు నాట్యం ఆడారంటే ప్రైజ్ గాడ్. ఎవరిక మూడో బ్యాచ్ ఎవరు? అరే, వృద్ధులు ఎట్లా నాట్యం ఆడారో తెలుసా? దేవుడు వాళ్ళ జీవితాల్లో కలుగు చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి ముసలోళ్ళు కూడా గంతులు వేయటం ప్రారంభించారంట. మనోడికి ఓపిక లేదు, కానీ దేవుడు చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఎక్కడలేని ఊపు వస్తుంది. అందుకని అంటాడు, కన్యకలు యవనులు వృద్ధులు కూడి నాట్యమాడి సంతోషించెదరు. లాస్ట్, క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. దైవజనమా, ఇక్కడ రాయబడిన 4 ప్రవచనపు మాటలు ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబంలో నా దేవుడు నెరవేర్చునుగాక అంటాడు. వారు ఇక నెన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలే ఉంటారు. ఏ తోట? నీళ్లు పారే తోట ఎట్లుంటుందమ్మా? ఇదిగో చూసారా ఈ చెట్లు ఎట్లున్నాయి? నీళ్లు పారే తోట ఎలా ఉంటుందో మించిన బలము గల వారి చేతుల్లో నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. విడిపించిన తర్వాత నీ బ్రతుకంతా నీళ్లు పారే తోటలాగా నా దేవుడు ఆశీర్వదించునుగాక.